అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తారు ఎందుకంటే నా thumbnail చూస్తేనే నా వీడియో లైక్ చేయాలనిపిస్తుంది అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంది రెండిలో ఫాలో అయిపోండి ఈ రోజు నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఈరోజు ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కాకపోతే ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ బొక్కలాగా అనిపించింది నాకు నిజంగా అన్ని బొక్కలే అసలు ఈరోజు లైవ్ చూస్తుంటే మామ నాకు ఒక మాట చెప్పాలని ఉంది ఈ మాట మీకు కూడా అనిపించుంటే ఈ వీడియో లైక్ చేయండి ఎడిటర్ మాతో ఒక మాట చెప్పాలని ఉంది ఎడిటర్ ఈ వీడియో చూస్తుందంటే చచ్చిపోతాడేమో బిగ్ బాస్ ఎడిటర్కి ఒక డైలాగ్ చెప్పాలంది మామ నీకుండే అంత తమలుపు ఇంకెవ్వరికి లేదు మామ అని నిజంగా ఏంద్రా నాయన ఎడిటర్ నేను ముక్కు చీదుకుంటా గొంతు మండిపోతా అంతా చేసి ఒంట్లో బాగాలేకపోయినా కూడా పోయేసి సరే లైవ్ ఫ్యామిలీ వీక్ లైవ్ కూర్చొని చూడాలరా అంటే రే లైవ్ కన్నా ప్రోమోలోనే ఎక్కువ కంటెంట్ ఉంది కదరా ఏమిరా ఉంది లైవ్లో బొక్కలాగా ఉంది లైవ్ ఏమిలా అట్లా పోతాడు మూతి కడుక్కుంటాడు డెమోన్ పౌను మూతి కడుక్కుంటాడు బయటకు వస్తాడు అయిపోతుంది తనుజ ఆ బిడ్డతో సంజన ఆడుకునేదే మొత్తం చూపించినారు వాళ్ళు చెల్లి మాడిందో చూపిల్లి ఆ గంట సేపు టైం ఇచ్చినారు ఆ గంట బొక్క ఆ గంట తనుజ సెల్ఫిష్గా తీసుకుందనేసి అన్నారు దాని గురించి కూడా మాట్లాడతాను నాకైతే సెల్ఫిష్ అనిపించలేదు ఎందుకు అనేసి కూడా నేను నా వర్షన్స్ రీజన్ చెప్తా అదొకట దాని తర్వాత ఇంకొక విషయం ఏమి కళ్యాణ్ బంగారు కొడుకు బంగారు బిడ్డ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈరోజు నా క్లిప్పులు కట్ చేసి వేసుకొని రాసి పెట్టుకోండి కళ్యాణ్ అప్పుడు చెప్తా కళ్యాణ్ మ్యాటర్ వచ్చినప్పుడు చెప్తా అండ్ దివ్య కూడా ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది అండ్ సంజన బొక్కలో రూల్స్ పెట్టింది అనిపించింది బొక్కలో రూల్స్ నిజంగా సంచాలక్గా నేను ఏదైతే తప్పు చేసినానో నా ఓన్ రూల్స్ పెట్టేసి సంచాలక్గా అందరూ అదే తప్పు చేస్తున్నారు కాకపోతే మీరు నన్ను మాత్రం హౌస్ నుంచి బయట పంపించినారు సంచలనం మాత్రం మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు నాకు మీ మీద మంటతో పెట్టాలనిపిస్తుంది సో ఫస్ట్ నా డెడికేషన్కి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను బట్ స్టిల్ నేను వాళ్ళందరూ మాట్లాడతాను నన్ను అందరు తిడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చో రివ్యూ మళ్ళీ ఇచ్చుకోవచ్చు అంటే లేదు మా వాళ్ళు నా రివ్యూ కోసం వెయిట్ చేస్తారు నేను రివ్యూ ఎలా అని చెప్పేసి వచ్చిస్తా ఉన్నాను సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అండ్ నా చిన్ననాటి మూమెంట్స్ ఒకటి చెప్తా తనుజ వాళ్ళ చెల్లి ఎంత బాగుంది పిల్ల భలే ఉంది కాకపోతే వాళ్ళ చెల్లి గురించి ఉండే ఫ్లాస్ దానివల్ల తనుజాకి ఈ ఎపిసోడ్ వల్ల తనుజాకి ఏమన్నా ప్లస్ అవుతుందా అనేసి అంటే లేదు దాని గురించి కూడా చెప్తా సో ఈరోజు ఏమైందంటే స్టార్టింగ్లో సంజన ఏడుస్తా ఉంది డెమోన్తో చెప్పుకుంటా నాకు ఇట్లా నామినేషన్స్లో ఎప్పుడైనా గొడవ అయిందంటే నేను ఆ నెక్స్ట్ డే నేను తీసుకోలేను నాకు చాలా సున్నితమైన మనసు అట్లాంటిది రీతు నా కోసం జుట్టు కట్ చేసుకునేది నా బిడ్డలాగా చూస్తాను అట్లాంటి రీతుతో గొడవ వేసేది నా వల్ల కావట్లేదు రీతు నన్ను అని మాట్లాడింది నేను మంచిగా నటిస్తాను అనేసి అనింది అది నాకు తీసుకోలేకపోతాను అని చెప్పేసి బాధపడతా ఉంది నిజంగా రీతుకి సంజనకి ఏదో సమ్ ప్రాబ్లం ఉందనుకుంటా ఈరోజు టాస్క్ జరిగేటప్పుడు కూడా రీతుకు మండింది అండ్ సంజన నిజంగానే సంచాలకుగా బొక్కలాగా రూల్స్ పెట్టింది సో ఇక్కడ ఆ టాస్క్ స్టార్ట్ అయిందబ్బా ఈ టాస్క్ నిజంగా బోకడా టాస్క్ అనేసి అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కోసం వాళ్ళందరూ 11 వారాలుగా కుప్ప కొడతా ఉన్నారు అక్కడ హౌస్లో కూర్చొని ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి దాంట్లో కూడా వీళ్ళ టైమర్లు పెట్టి ఆ టైమర్లలో కూడా వాళ్ళని పంపించాలా వీళ్ళని పంపించాలా దాంట్లో ఫుడ్ తెచ్చేదానికి మిగతా వాళ్ళతో మాట్లాడడానికి మొత్తం ఫ్యామిలీ వీక్ అంతా వీళ్ళు వేస్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరితో ఎట్లా స్పెండ్ చేస్తారు అని చెప్పేసి చూడాలనేసి అనుకుంటారు జనాలందరూ మిగతా వాళ్ళతో ఏం మాట్లాడతారు ఇప్పుడు రితు వాళ్ళ మమ్మీ వస్తే డెమోన్తో ఎట్లుంటుంది డెమోన్ వాళ్ళ మమ్మీ వస్తే రితుతో ఎట్లుంటుంది ఇవన్నీ చూడాలనేసి అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ చాలా తహతహలాడిపోతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి 15 మినిట్స్ 20 మినిట్స్ ఇచ్చినారంటే ఏం మాట్లాడతారు వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడేదానికన్నా సీన్ ఉంటుందా వాళ్ళ బిడ్డతో మాట్లాడుకునే దానికి వాళ్ళకి టైం ఉండదు ఇంకా బయట వాళ్ళతో ఏం మాట్లాడతారు సో ఈ ఫ్యామిలీ వీక్ చాలా తుప్పాస్లాగా చేస్తున్నారు అనేసి అనిపిస్తుంది ఇంకొక విషయం ఏమనిపిస్తుంది అంటే ఏ ఫ్యామిలీ వస్తుందని చెప్పేసి డైలీ అందరు రెడీ అయ్యేసి కూర్చొని ఈరోజు మా ఫ్యామిలీ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు ముందే ఎవరి ఫ్యామిలీ వచ్చేస్తుంది అనేసి చెప్పేసే దానివల్ల అంటే టీవీలో ఆ ఫోటో వేసే దానివల్ల ఎవరి ఫ్యామిలీ వస్తారని చెప్పేసి అందరికి ఆ క్యూరియాసిటీ అనేది ఉండదన్నమాట నెక్స్ట్ ఎవరి ఫ్యామిలీ అనేసి ఎందుకంటే ఆల్రెడీ వేసేస్తా ఉన్నారు కాబట్టి సో అదొకటి జరిగింది అదొక బోకడాది సో ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ కెప్టెన్ కాబట్టి అక్కడ టైమర్స్ అంతా ఇచ్చినారు ఒక టాస్క్ పెట్టినారు ఎవరెవరు ఎంత నిమిషాలు ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చిన టైమర్ సో దాంట్లో 60 మినిట్స్ టైమర్ ఫస్ట్ వెళ్ళిపోయి తనుజ తెచ్చేసుకునింది ఫస్ట్ తనుజ 60 మినిట్స్ టైమర్ తెచ్చుకునే దానికి చాలా మంది సెల్ఫిష్గా 60 మినిట్స్ ఎట్లా తెచ్చేసుకుంటుంది అనేసి అడిగారు అఫ్కోర్స్ హౌస్లో ఉండే వాళ్ళందరికీ ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్ సేమ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఫ్యామిలీస్ ఎట్లా ఇంపార్టెంటో తనుజాకి కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేది ఇంపార్టెంట్ తనుజాకి అది యాడెడ్ అడ్వాంటేజ్ ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే అందరూ ఒకేలాగా ఆలోచించాలని లేదు కదా ఒకవేళ తనుజ ప్లేస్లో కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ బంగారు కొండ కాబట్టి 15 మినిట్స్ కళ్యాణ్ 15 మినిట్సే తీసుకొని ఉంటాడు మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ రావాలి అని చెప్పేసి బట్ అందరూ అట్లా ఉండదు తనుజ ఇస్ క్రేవింగ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అని చెప్పేసి షీ ఇస్ క్రేవింగ్ ఫర్ ఇట్ సో తనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు 60 మినిట్సే తీసుకుంటుంది అట్లా తీసుకుంటే ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్
ఇమాన్యుయల్ వెళ్ళిపోయినాడా? మరి ఇమాన్యుయల్ వెళ్ళిపోయినప్పుడు ఇమాన్యుయల్ నెక్స్ట్ హైయెస్ట్ 45 minutes తీసుకున్నాడు. అదే ఇమాన్యుయల్ ఈ 45 minutes కాకుండా తనుజ కూడా టాస్క్లో ఉండి ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళిపోయింటే ఇమాన్యుయల్ కూడా 60 minutes తీసుకుంటారు. సో తనుజాకి అది బిగ్ బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్, నీకు ఏది కావాలంటే అది నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి. దాంట్లో సెల్ఫిష్నెస్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఇంకాస్త టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి తనుజ కూడా అనుకుంటుంది. కాబట్టి ఆ డెసిషన్ తనుజ చేతిలో ఉంది కాబట్టి తనుజ తీసుకునింది. మేబీ వేరే వాళ్ళు ఉంటే వేరేలాగా ఆలోచించి ఉండే వాళ్ళేమో, సంజన ఉంటే కూడా 60 minutes తీసుకుండేది వాళ్ళ ఫ్యామిలీ కోసం. వేరే ఎవరు ఫ్యామిలీ కోసం క్రేవ్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి 60 minutes తీసుకునేవాళ్ళు. ఒకవేళ 60 minutes తీసుకోకపోతే అప్పుడు వాళ్ళు ఏమైనా నటిస్తా ఉన్నారని అనుకోవచ్చు. బట్ కళ్యాణ్ అయి ఉంటే నటిస్తున్నాడని అనుకునేది అనుకోలేదు. ఎందుకంటే అబ్బాయి నిజంగానే మనస్ఫూర్తిగానే త్యాగం చేసేదానికి కూడా రెడీగానే ఉన్నాడు. అండ్ సో తనుజ 60 minutes తీసుకోవడం తప్పే కాదు నా దృష్టిలో. బికాస్ వాళ్ళ అమ్మ వస్తుంది, దాని తర్వాత ఎవరైనా బేబీ వస్తారేమో అని చెప్పేసి ముందే అనుకొని ఉంటారు, లేకపోతే వాళ్ళ అక్క వస్తుంది. సో మొత్తం కనుక్కోవాలి, మొత్తం మాట్లాడాలి అని చెప్పేసి షీఈ్ సో మచ్ అటాచ్ టు హర్ ఫ్యామిలీ. సో ఆ ప్రకారంగా ఆలోచించండి. ఒకవేళ తనుజ గెలిచింటే కూడా పోయి 60 minutes తీసుకొని ఉంటుంది. వేరే ఎవరు డెమోన్ పవన్ గెలిచుంటే కూడా 60 minutes తీసుకుంటాడు. ఇమాన్యుయల్ గెలిచుంటే కూడా 60 minutes తీసుకుంటాడు. సో 60 minutes తీసుకునే దానికి సెల్ఫిష్ అనేది అనాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళతో కంపేర్ చేసి. మేబీ నేను పోయి ఉంటే నాకు ఫ్యామిలీ నేను ఏ రకంగా సెల్ఫిష్ కాకుండా వేరే వాళ్ళకి త్యాగం చేయాలి, కెమెరాల కోసం నటించడం లాగా కాదు. నాకు 20 నిమిషాలు చాలు మా ఫ్యామిలీతో. బికాస్ నా మెయిన్ గోల్ వాజ్ టు విన్ బిగ్ బాస్ టైటిల్. సో ఫ్యామిలీస్ మాట్లాడించినా ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదు. సో అట్లా నేను అనుకుంటా. బట్ ఒకవేళ ఆ ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నారు, మా సీజన్లోనే అట్లా జరిగింది కదా, 45 minutes కొంతమంది తీసేసుకున్నారు, 30 minutes వీడియో కాల్ తీసేసుకున్నారు. అట్లా శ్రీహాన్ వచ్చి అందరి కోసం 15 minutes కాదు అందరికీ ఉండాలి అని చెప్పేసి శ్రీహాన్ మాత్రం పోయి వాళ్ళ మమ్మీ పంపించిన ఫుడ్ అనేసి అనుకున్నాడు. సో అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అనమాట అది చేసుకునేది. సో దాని తర్వాత ఇక్కడ నాకు అనిపించింది, చెప్తున్నా కదా, కళ్యాణ్ ఇది మాత్రం కట్ చేసుకొని మీరు ఏ బిట్లు వేసుకుంటారో వేసుకోండి. కళ్యాణ్ వజ్రం కూడా కాదు, కోహినూర్ అని చెప్పచ్చు. కోహినూర్ కళ్యాణ్ కాదు, కోహినూర్. డైమండ్, గోల్డ్తో కూడా పోల్చేది లేదు, డైమండే కళ్యాణ్. అసలు ఏంది ఆ పిల్లోడు స్వామి. మీ అందరికీ కళ్యాణ్ విన్నర్ అయినా అవ్వకపోయినా, మీరు ఓట్లు వేసినా వేయకపోయినా, ఏమన్నా ఉండండి, పిఆర్ అనుకోండి, బొచ్చు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కళ్యాణ్ నా దృష్టిలో విన్నర్ అంతే. బికాస్ నువ్వు గేమ్స్ ఎట్లా అన్నావు, నామినేషన్ ఎట్లా చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్స్ ఎట్లా చేస్తున్నావు అనేదంతా పక్కన పెట్టేస్తే ఒక మనిషిగా కళ్యాణ్ గెలిచేశాడు ఎప్పుడో. బికాస్ ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో కూడా రాలేదు. ఏంటంటే సుమనన్న ఇంకా ఫ్యామిలీ అనౌన్స్మెంట్ రాగానే సుమనన్న ఏడ్చేది స్టార్ట్ చేసిన వెంటనే సుమనన్నకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి, సుమనన్న గ్రీన్ కలర్ తీసుకో, ఆ కలర్ తీసుకో, ఇదైతే ఎక్కువ లేదు, నాకేం ప్రాబ్లం లేదు, గ్రీన్ కలర్ తీసుకో, నువ్వు గ్రీన్ కలర్ తీసుకో అని చెప్పేసి, ఎందుకంటే గ్రీన్ కలర్ ఎక్కువ చుట్లు లేవని చెప్పేసి గ్రీన్ కలర్ తీసుకొని వెళ్ళు అని చెప్పేసి సుమనన్నతో చేయిస్తా ఉన్నాడు. బికాస్ హీ వాస్ క్రేవింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. నిన్ననే సుమన్ శెట్టి వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నాడు. ఆ నామినేట్ చేసింది కూడా మైండ్లో ఒక రవ్వ కూడా పెట్టుకోకుండా మొత్తం హార్ట్ఫుల్గా సుమన్ కోసం అది చేయడం చాలా నచ్చుంది. అండ్ అది కొంచెం గట్టి ఎక్కువ ఉందన్నమాట. సుమన్ అన్న హైట్ తక్కువ కాబట్టి సుమన్ లోపల ఎక్కడానికి కళ్యాణ్ డిలే అయ్యి సుమన్ గారిని లోపలికి ఎక్కించి తర్వాత కళ్యాణ్ కూడా గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూమెంట్, దట్ ఈస్ హ్యూమానిటీ. నువ్వు ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా ఒక మనిషిగా కళ్యాణ్ గెలిచాడు, అంతే, గెలిచేశాడు. హీఈస్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. హీ మైట్ నాట్ బీ అ బ్యూటిఫుల్ కంటెస్టెంట్, బట్ ఆఫ్ ఆల్ ద సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్, కళ్యాణ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హ్యూమన్ నేచర్ ఉండే కంటెస్టెంట్ అని చెప్పేసి నాకైతే చాలా అనిపించింది. సో 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 బ్యూటిఫుల్. ఇది ముద్దులు కళ్యాణ్కి. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత లాస్ట్లో ఏంటి, కళ్యాణ్ కొంచెం ముందే వెళ్ళిపోయి 20 minutes ఉంటే కూడా కళ్యాణ్ ఆ 20 minutes సుమనన్న కోసం హోల్డ్ చేసి సుమనన్న పాపం ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతున్నాడు. సుమనన్న లాస్ట్ ఇంకా చుట్టుకొని రాలేకపోతున్నాడు కాబట్టి 15 minutes సుమనన్నకు సరిపోవు. ఒక 5 minutes ఎక్స్ట్రా ఉంటే 5 minutes ఫ్యామిలీతో ఒక్క నిమిషం ఉంటే చాలా అనిపిస్తుంది. అది ఒక్క నిమిషం 5 minutesకి ఏం డిఫరెన్స్ ఉంది అని అనుకునే వాళ్ళకి చెప్తాను ఈ విషయం. బేసిక్గా ఇప్పుడు మీరు నచ్చిన వాళ్ళతో ఉన్నారనుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే అందరూ లవ్లో ఉంటారు, అందరూ రిలేషన్షిప్లో ఉంటారు, అందరూ వాళ్ళ టీనేజ్లో కానీ ఏదైనా పెళ్ళైన కొత్తలో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక రిలేషన్షిప్లో ఉంటారు. మాట్లాడుతూ ఉండి బాయ్ అని చెప్తే సరే ఇంకో 2 minutes మాట్లాడు అని మీరు అడగని సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఇంకొక నిమిషం మాట్లాడచ్చు కదా, ఇంకో 2 minutes ఉండవా అని అడగడం ఒక్క
నిమిషం కూడా ఒక గంటతో సమానం లాగా అనిపిస్తుంది అనమాట. అబ్బా ఇంకొక ఎక్స్ట్రా మినిట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ నేచర్. సో ఆ రకంగా ఆలోచించి అందరు ఫ్యామిలీస్ కోసమే తహతహలాడుతూ ఉన్నారు కదా. సో లెట్ మీ గివ్ మై టైమ్ అని చెప్పేసి 5 minutes ఇచ్చినట్టే. అది సుమన్ గారి కోసం త్యాగం చేయడం ఇస్ ద వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్. అట్లా ఒక మెట్టు, ఒక అంతస్తు ఎక్కాడు, మెట్టు కూడా కాదు, ఒక అంతస్తు, ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసాను నా దృష్టిలో అయితే కళ్యాణ్. నాకు ఎప్పుడు కళ్యాణ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాలేదు. ఆ అబ్బాయికి పగలు, ప్రతీకారాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, జలసీలు, పొసెసివ్నెస్లు, పక్కనోడు దొబ్బేయాలి, పోవాలి అనే ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు అనమాట. అట్లాంటివి చాలా బాగుంటాయి ఆ పిల్లోడి దగ్గర. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ తప్పు ఎవరిదిరా అంటే కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ సంజన గారి తప్పు. బిగ్ బాస్ ఏం చెప్పినాడు, ఎట్టన్నా పోనరా ఫస్ట్ నాట్ అయితే నడుము కట్టుకోవాలన్నాడు. నాట్ మాత్రమే నడుము కట్టుకోమంటే ఈమె చుట్టుకొని పోవాలా అని చెప్పేసి ఓన్ రూల్ పెట్టింది. ఆ చుట్టుకొని పోవాలి అనే కన్ఫ్యూజన్లోనే చాలా మందికి డిలే అయిపోయింది. దానివల్ల టాస్క్ కూడా డిలే అయింది. అసలు ఆ టాస్క్ అసలు ఎక్స్ట్రా రూల్స్ ఎందుకు పెట్టేది, మళ్ళీ ఎక్స్ట్రా రూల్స్ పెట్టేసేది, మళ్ళీ నేను బ్యాడ్ అయిపోతాను, నన్ను బ్యాడ్ చేయొద్దని అని చెప్పేసి అందరితో మాడేది ఎందుకు. సోదని పిల్ల నాకైతే ఏమిరా ఇది తొక్కలో సోది అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత సంజన గారు మీరు పెట్టిన రూల్స్ వల్ల ఇదంతా అవుతుంది అని చెప్పేసి దివ్య కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడింది. బిగ్ బాస్ జస్ట్ నాట్ కట్టుకోమన్నాడు, మీరు మాత్రం మీ ఓన్ రూల్స్ ఎలా పెడతారు, బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కదా ఫాలో అవ్వాలంటే. నువ్వు నాతో మాట్లాడకు దివ్య, నేను నీ టైం గురించి కాదు మాట్లాడింది. కళ్యాణ్ వచ్చి తను తీసుకోకుండా సుమన్ గారికి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టైం ఫ్రేమ్, టైం సెన్స్ నాకు బిగ్ బాస్ నాకు చెప్తారని చెప్పేసి. మా సీజన్లో రేవంత్ ఉండేవాడు ఇలా అనేసి అనిపించేది. సో రేవంత్ లాగే బిహేవ్ చేసింది. సంచాలగా కొన్నిసార్లు స్ట్రిక్ట్ ఉంటారు కదా, సో అట్లా. యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకు ఏ టైమింగ్ కావాలో అది మీరు తీసుకోవాలి అనేసి అన్నాడు. బిగ్ బాస్ కత్తి పువ్వు ఇస్తారు, ఏది చూస్ చేసుకుంటారనేది కంటెస్టెంట్స్ చేతిలో ఉంటుంది కదా. చాలామంది కత్తిని చూస్ చేసుకుంటారేమో ఒకనొక టైంలో, బట్ కళ్యాణ్ ఎప్పుడు పువ్వునే చూస్ చేసుకుంటాడు. ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ హీ చూసెస్ దట్ ఫ్లవర్. పువ్వే చూస్ చేసుకుంటాడు, సాఫ్ట్గా మెత్తగానే ఉంటాడు, నాన్ వైలెన్స్ అవంతా హీ ఫాలోస్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు కళ్యాణ్ మధ్యలో వచ్చి ఎందుకురా ఫ్యామిలీ వీక్లో ఆర్గ్యుమెంట్లు అనేసి మాట్లాడతాడు. అక్కడ కూడా తగ్గిపోతా ఉన్నాడు. వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, వెరీ బ్యూటిఫుల్. అసలు కళ్యాణ్కి రావాల్సిన ఎలివేషన్ ఇస్తాడో లేదో తెలియదు కానీ నాకు మా వారంలో బ్యూటీ కళ్యాణ్ కాదురా వాడు కోహినూర్ వజ్రం అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా డైమండ్ కంటే ఏమైనా కాస్ట్లీయెస్ట్ థింగ్ మరకతమణి అట్లాంటివి, మరకతమణి, పర్ల్స్, కోరల్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ కాస్ట్లీయెస్ట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ కళ్యాణ్ ఇన్ ఆల్ బిగ్ బాస్ సీజన్స్. దట్ ఐ ఫెల్ట్. మరీ లేపేస్తాను అనుకోద్దండి, ఐ రియలీ ఫెల్ట్ దట్ హీస్ సో బ్యూటిఫుల్ కంటెస్టెంట్. బోట్ సో బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. కొంతమంది మనకి మనసులో మంచోళ్ళు అయితే బయటికి కూడా మంచిగా కనిపిస్తూ ఉంటారు. అట్లా నాకు కళ్యాణ్ మంచిగా అనిపిస్తున్నాడు అనమాట. సో అది తర్వాత ఇమాన్యుయల్ వెళ్ళాడు. ఇమాన్యుయల్ చుట్టెళ్ళాలి అని చెప్పేసి దానికి బర్నీ గారు అసలు చుట్టెళ్ళాలి అనేదే పెద్ద తలకాయ నొప్పి, అదొక బోకడా రూల్. నిజంగా బొక్కలో రూల్స్ పెట్టేసి మొత్తం పెట్ట చేసింది. సంజన హాజ్ నెవర్ బీన్ ఏ వెరీ గుడ్ సంచాలక్. లాస్ట్ టైం కూడా సంజన గారు సంచాలక్గా ఉండి రితుకు మొత్తం చెప్పేస్తా ఉండింది ఆ లోపల దయ్యాల టాస్క్లో. ఇంతకుముందు కూడా సంజన గారు ఇట్లా సంచాలక్గా ఉన్నప్పుడు ఒక గొడవ అయింది. ఈ రితు ఉన్నప్పుడే కాదు, సంజన గారు ఉండేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది సంచాలక్గా. సో ఐ థింక్ ఈ వారం అడ్రస్ చేయాలి అనేసి అనుకుంటా ఉన్నాను. అండ్ ఈ వారం సంజన గారికి చాలా పెద్ద డేంజర్, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లేదు. సో ఫ్యామిలీ అనే వాళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళతో అనేసి చూసి వాళ్ళకి ఓట్లు పడేది ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ ఓట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు తనుజ వాళ్ళ చెల్లి వచ్చింది కదా, తనుజ వాళ్ళ చెల్లి వచ్చి కళ్యాణ్ నువ్వు చాలా నచ్చావు, మీ గేమ్ నాకు చాలా బాగా నచ్చింది అనేసి ఏదైనా కళ్యాణ్ కానీ డెమోన్ పవన్ కానీ పొగిడితే ఏమవుతుందంటే నెక్స్ట్ వీక్ ఒకవేళ కళ్యాణ్ నామినేషన్స్లో లేనప్పుడు కళ్యాణ్ ఓట్లన్నీ తనుజకు పడతాయి. ఎందుకంటే తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇట్లా పొగిడింది కదా అనే ఒక పాయింట్తో. తిడితే ఏమవుతుందంటే వాళ్ళ ఓట్లు పడవు. ఇప్పుడు కళ్యాణ్ కానీ తనుజ వాళ్ళ చెల్లి వచ్చి తిట్టుంటే అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏమని ఉంటారు, మా కళ్యాణ్ ఎట్లా తిట్టింది, మా కళ్యాణ్ తిట్టినప్పుడు మా కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటు తనుజకి ఎందుకు అని చెప్పేసి ఓట్లు లేరు. సో అట్లా ఫ్యామిలీ వచ్చి మొత్తం గేమ్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఫ్యామిలీ వాళ్ళైతే వచ్చి ఏం చేయలేదు. సుమన్ శెట్టికి బొక్క పెట్టేసిపోయినారు, తనుజతో దూరంగా ఉండని చెప్పి సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చింది. సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్ పెట్టిన ముద్దులు నేను కూడా ఎవరికి పెట్టలేదేమో, దరిద్రంగా ఉంది కదా. ఒక 20 నిమిషాల్లో 1000 ముద్దులు పెట్టండి. పర్సనల్గా కానీ కొంచెం కామెడీ కోసం చెప్తున్నాను. ముక్కు బ్లాక్ నాకు. ఓకే, అన్ని ముద్దులు పెట్టింది, వడాపావు స్వీట్లు అన్నీ తెచ్చింది, అదంతా అయిపోయింది. దాని తర్వాత సుమన్ శెట్టి వచ్చి సుమన్ శెట్టిని ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లో పిలిచినప్పుడు సుమన్ శెట్టి కూడా మంచోడు అనిపించినాడు. నీ టైం నువ్వు ఎవరితోనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ టైం నువ్వు తీసుకోవచ్చు అంటే, లేదు బిగ్ బాస్ అందరికీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా బిగ్ బాస్, నేనేం అట్లా అడగాలనుకోవట్లేదు, నాకు అడిగేంత ధైర్యం కూడా లేదు అనేసి చెప్పినాడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. వాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళ ఇది అని చెప్పేసి తనుజకు కూడా ఇట్లా కన్ఫెషన్ రూమ్లో పిలిచి మీ టైం ఎవరితోనే మార్చుకుంటారంటే ఊరికే నామకే వస్తే బయటికి పోయి కళ్యాణ్తో
నువ్వు నీ టైం ఏమైనా మార్చుకుంటావా అంటే అక్కడ కూడా కళ్యాణ్ ఒరే బాబు ఎట్లా రా స్వామి ఇంత ఇచ్చే మనసి పిల్లోడికి అనేసి అనిపించింది. అక్కడ కూడా నీకు ఎక్స్ట్రా టైం కావాలా అన్నాడు. అంటే ఏమనుకున్నాడంటే కళ్యాణ్ త్యాగం చేయాలేమో 15 minutes, నీ ఫ్యామిలీ రాకపోయినా ఓకే అంటే తీసేసుకో అనేసి అన్నాడు. తనుజ అడిగింది వెంటనే నువ్వు మూసుకో, ఫ్యామిలీ 15 minutes అన్న ఉంది అదన్నా ఎంజాయ్ చేయి అని చెప్పేసి అనింది. తర్వాత ఊరికే అందరిని అడిగింది, ఎవరేం చెప్పలేదు, వెళ్ళిపోయింది అనమాట. నాకే వస్తాయి ఇదంతా. సో సుమన్ వైఫ్ వచ్చి నీ నామినేషన్స్ చాలా బాగుంది, సంజనాతో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండింది, బట్ నాన్న నువ్వు నీలాగే ఉన్నావు నాన్న, మళ్ళీ నాన్న నువ్వు నీలాగే ఉన్నావు నాన్న, నాన్న గౌతమ్ స్కూల్కి వెళ్ళా నాన్న, నాన్న నాన్న నువ్వు సూపర్ నాన్న, నాన్న నువ్వు మంచోడు నాన్న, ముద్దు అన్ని ముద్దులు నేను కూడా ముద్దులు పెట్టి చెప్తాను. ఓకే ఎవరు లేని ముద్దు పెట్టడానికి, అందుకే నాకు నేనే ముద్దు పెట్టుకుంటాను. ఓకే తర్వాత తనుజాతో దూరంగా ఉండు, ఎందుకంటే తనకి హైప్ ఎక్కువ ఉంది బయట, తను ఎవరికైతే ఎక్కువ హైప్ ఉందో అట్లాంటి కంటెస్టెంట్స్తో ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు తనుజాతో దూరంగా ఉండు, మంచిగా మాట్లాడినంత మాత్రాన నువ్వు నమ్మకు తనుజాని అని చెప్పేసి అదొకటి చెప్తున్నా అనేసి అనేది. తనుజ నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు సుమన్ శెట్టి దగ్గర ఎక్కడ ఫేక్ చేయలేదు. షీఈస్ ఆల్వేస్ వెరీ ట్రూ టు సుమన్ శెట్టి. సో ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అట్లా నెగిటివ్ చెప్పారనుకో వాళ్ళే నెగిటివ్ అయిపోతారు. అట్లా చాలాసార్లు చాలామంది ఫ్యామిలీ వీక్లో వాళ్ళ పేరెంట్స్ వల్ల నెగిటివ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ సీజన్లో నిఖిల్ వాళ్ళ మమ్మీ వల్ల నిఖిల్ కొంచెం నెగిటివ్ అయ్యాడు. అఫ్కోర్స్ తన విన్నింగ్కి అదేం అఫెక్ట్ కాలేదు కానీ నిఖిల్ వాళ్ళ మమ్మీ వల్ల నిఖిల్ అఫెక్ట్ అయ్యాడు. మోనల్ వాళ్ళ చెల్లి వల్ల మోనల్ అఫెక్ట్ అయింది. మోనల్ వాళ్ళ చెల్లి వచ్చి అభిజిత్ని కొంచెం ఎక్కువ మాట్లాడిందని చెప్పేసి అభిజిత్ ఫ్యాన్స్ అందరూ మోనల్ని ఫుల్ కార్నర్ చేసేసి క్రాస్ ఓటింగ్ చేసి మోనల్ ఎలిమినేట్ చేసేస్తారు. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో మళ్ళీ యష్మి వాళ్ళ ఫాదర్ వల్ల యష్మికి ఫుల్ పాజిటివ్, అభిజిత్ వాళ్ళ మమ్మీ వల్ల అభిజిత్కి ఫుల్ పాజిటివ్, సన్నీ వాళ్ళ మమ్మీ వల్ల సన్నీకి ఫుల్ పాజిటివ్. అట్లా పాజిటివ్ ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లా పాజిటివ్ ఫ్యామిలీ వల్లే పాజిటివ్ నెగిటివ్ అనేది పడతా ఉంటుంది. సో దట్స్ వేర్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ మొత్తం దొబ్బెట్టేసింది అసలు అనేసి నాకైతే అనిపించింది. అబ్బా కొంచెం నెగిటివ్గా మాట్లాడింది, నెగిటివ్గా ఉండకూడదు, చెప్పేది కొంచెం మెల్లిగా పద్ధతిలో చెప్పాలి, అది చెప్పలేకపోయింది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత తనుజ వాళ్ళ చెల్లి వచ్చింది. తనుజ వాళ్ళ చెల్లి వాళ్ళ ముగ్గురు ఆడపిల్లకాయలు అబ్బా భలే ఉన్నారు. తనుజ అందంగా ఉంటుంది, వాళ్ళ చెల్లి బాగుంది, ఆ చిన్న బిడ్డ ఒక బిడ్డ వచ్చింది, ఆ బిడ్డ బాగుంది, నాకు తెలిసి వాళ్ళ అక్క కూడా బాగుంటుంది అనుకుంటా. ముగ్గురు ఆడపిల్లకాయలు చాలా ముద్దుగా ఉన్నారు, ముద్దు మందారాల్లాగా ఉన్నారు, నిజంగానే చాలా క్యూట్గా ఉన్నారు. కాకపోతే తనుజాని లేపి ఎలివేట్ చేయాల్సిన ఒక ఎపిసోడ్ వాళ్ళ చెల్లి అంత ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయిందేమో అనేసి అనిపించింది. బికాస్ ప్రాబబ్లీ వాళ్ళ చెల్లికి 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, పెళ్ళుంది అండ్ కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేస్తూ ఉంది అండ్ అంతమంది కొత్త వాళ్ళు. సో ప్రాబబ్లీ తను ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. త్రూ అవుట్ 1 hour తను ఏడుస్తూనే చెప్తా ఉండింది తనుజతో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం, నువ్వు ఏడవద్దు, ఎవరిని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మమ్మీ నువ్వు ఏడుస్తుంటే 2 days ఏడుస్తుంది బయట, సో ప్లీజ్ నువ్వు ఏడవకు అని చెప్పేసి తనుజ వాళ్ళ చెల్లి నీట్గా చెప్పింది. నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు విన్నర్ అయి రావాలనేది, కానీ ఇంకా ఏమీ చెప్పలే, ఎక్కువ ఏడవద్దు అనేసి ఒకే ఒక సజెషన్ ఇచ్చింది. కాకపోతే తనుజ వాళ్ళ చెల్లి వచ్చి అందరితో ఫన్ చేసి అందరితో బాగా మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి వాళ్ళ గురించి చెప్పేసి బర్నీ గారు మీరు ఇది చేయాలి అని చెప్పేసి 1 hour టైం ఉంది. టైం లేకపోయినా ఏమన్నా అనుకోవచ్చు, ఒక 15 minutes టైం ఉన్నా ఏమన్నా అనుకోవచ్చు, బట్ 1 hour టైం ఉండేటప్పుడు అందరితో ఒక్కొక్క మాట, మీరు ఇది చేస్తుంటే బాగుండేది, కళ్యాణ్ మీ గేమ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇమాన్యుయల్ మీరు నా ఫేవరెట్, ఇట్లాంటివి మాట్లాడితే ఏమవుతుందంటే ఇమాన్యుయల్ ఓటింగ్స్ నెక్స్ట్ వీక్, కళ్యాణ్ ఓట్స్ నెక్స్ట్ వీక్, అదొచ్చి తనుజాకి పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఏమీ చేయలేదు తనుజ వాళ్ళ చెల్లి. షీఈస్ జస్ట్ సో ఎమోషనల్ అబౌట్ థింగ్స్, ఏడవద్దు అనేసి మాత్రమే చెప్పింది. మిగతా వాళ్ళందరితో ఎందుకు మింగిల్ అవ్వలేదు, దట్ ఈస్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి అనిపించింది. మిగతా వాళ్ళతో కనీసం ప్రాపర్గా మాట్లాడలేదు అనేసి అనిపించింది. లైవ్లో ఏమైనా మాట్లాడిందంటే లైవ్లో ఎడిటర్ మావ చూపించలేదు, ఎపిసోడ్లో మాట్లాడుంటే ఖచ్చితంగా చూపించుంటాడు. అట్లీస్ట్ తనుజ వాళ్ళ చెల్లి వచ్చి కళ్యాణ్తో ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేసి చూడాలనిపించింది, అది కూడా లేదు, ఏమీ లేదు, మొత్తం బొక్క చేసేసిపోయింది అనేసి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, తను చిన్నపిల్ల అండ్ షీఈ్ ఆల్రెడీ టెన్స్డ్, సో దట్ ఈస్ ఆల్ ఓకే. ఇక్కడ నాకు ఒక విషయంలో భలే అనిపిస్తుంది వాళ్ళ చెల్లి ఏమని చెప్తుందంటే, నేను ఎప్పుడైనా రాగానే వాళ్ళ చెల్లి చేసిన నెగిటివ్ థింగ్స్ ఏంటంటే అందరినీ పలకరించాలి కదా, అందరినీ పలకరించకుండా డైరెక్ట్గా యూ డోంట్ నో థింగ్స్ వెనకాల వెళ్ళి మాట్లాడదాం పదా అనేది. ఫస్ట్ అందరినీ పలకరించి అందరితో అలా ఏదో ఒక మంచి మాట చెప్పి వాళ్ళ గురించి అందరికీ మంచి చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. బికాస్ ఫ్యామిలీ వీక్ అనేది వాళ్ళ ఓన్ ఫ్యామిలీయే కాదు, హౌస్లో ఉండే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి పక్కన వాళ్ళ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ అనుకుంటారు. సో వాళ్ళతో ఒక మాట మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. రాగానే వెనక్కి వెళ్దాము యూ డోంట్ నో థింగ్స్ అని చెప్పడం కొంచెం నెగిటివ్గా అనిపించింది నాకు. తర్వాత వెళ్ళి మాట్లాడడం, ఏడవడం, కొంచెం మెత్తగా మాట్లాడడం, దానివల్ల ఏమైనా మంచిగా అనిపించిందేమో కానీ అదర్వైజ్ నాకేం వాళ్ళ చెల్లి వచ్చి అంత సూపర్గా తనుజను ఎలివేట్ చేసినట్టయితే నాకైతే అనిపించలేదు. తనుజ ఎలివేట్ అవ్వాలంటే మిగిలిన వాళ్ళని కూడా కొంచెం పొగిడేదో వాళ్ళ తప్పులు ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది. సిరి చూడు అందరితో కూర్చొని అందరితో మాట్లాడి కామెడీ చేసుకుంటూ పోయింది, మానస్ వాళ్ళ అమ్మ వచ్చి అందరితో కామెడీ చేసిపోయింది. సో ఇట్లా అంతా గుర్తుంటాయి అనమాట. ఫ్యామిలీ వీక్స్ కొన్ని అట్లా గుర్తుండిపోవాలి. అట్లా గుర్తుండిపోయేలాగా నాకు తనుజ వాళ్ళ చెల్లి ఏం చేసినట్టు అనిపించలేదు. దాని తర్వాత నాకు అస్సలు నచ్చలేదు ఈ ఫ్యామిలీ వీక్. అసలు టైం ఏంది, టైమింగ్ ఇచ్చేది ఏంది, ఆల్రెడీ ముందే చెప్పేసేది ఏంది, ఆల్రెడీ ఈ విషయం చెప్పాను. బట్ స్టిల్ నాకైతే ఈ ఫ్యామిలీ వీక్ అయితే నచ్చలే. ఈ రోజు అయితే 2 episodes నచ్చలే, ఇంకా రేపు ఎట్లుంటుందనేసి నాకు తెలియదు. రేపటి ఎపిసోడ్ బట్టి రేపటి చూద్దాం. దాని తర్వాత
ఇంకోటి వాళ్ళ చెల్లి ఒక విషయంలో ఏడుస్తుంది, అక్కడ నేను కనెక్ట్ అయినా. వాళ్ళ చెల్లి ఏమని చెప్తా ఉన్నదంటే, నేను ఏది కొనాలనుకున్నా ఫస్ట్ నీకే పిక్స్ పంపించేదాన్ని కదా, సో ఇప్పుడు నేను దాన్ని చాలా మిస్ అవుతా ఉన్నాను, నీకు పిక్స్ పంపించలేకపోతున్నాను, ఐ రియలీ మిస్ యూ సో మచ్ అని ఏడుస్తూ ఉన్నింది. వాళ్ళ అక్క చెల్లెల అనుబంధం ఎంత బాగుంది. అక్క చెల్లెలు అట్లా ఎంత బాగుంటారు. నాకు ఒక అన్న ఉన్నాడు, మా అన్నకు నేను అంటే ఇష్టమే, కాకపోతే మా అన్న ఏం తెలుసా, అబ్బా ఒక్క సీక్రెట్ కూడా మా అన్నతో షేర్ చేసుకోలేను. మాది కూడా చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ అనమాట. మా అమ్మ ప్రిన్సిపల్, మా అమ్మ స్కూల్ ప్రిన్సిపల్. మా అమ్మ చాలా 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 స్ట్రిక్ట్. మా అమ్మ కూర్చుంటే ఒక గుద్దు, నిలబడితే ఒక గుద్దు, అన్నము కింద పడితే గుద్దు, అట్లా అట్లా గుద్దేది. మా అమ్మ కొడతానే ఉండేది నన్ను. ఏంటి మొన్నటి వరకు కూడా కొడతానే ఉండదు. మొన్నటి వరకు ఏంది, జస్ట్ ఒక రెండు నెలల ముందు నేను కొంచెం నేను కొంచెం తీటదాన్ని, నాకు తీట ఎక్కువ అనమాట. ఏదో హోమం చేస్తూ ఉంటే ఆ హోమంలో అక్షింతలకు ఒకటి ఉంటే వేసి చూస్తాను, పాప్కార్న్ లాగా అవుతా ఉన్నింది అనమాట. అదే వడ్లు ఉంటాయి కదా, వడ్లు వేస్తే పాప్కార్న్ అవుతా ఉన్నింది. సో నేను ఆ హోమంలో కూర్చొని వడ్లు వేస్తే ఆడుతూ ఉన్నా. జస్ట్ ఒక 2 months ముందర మా అమ్మ ఫట్ అని కొట్టింది. హోమం అప్పుడు కొట్టి అనింది, అంతే భయపడిపోయినా నేను. అట్లా నేను చేస్తూ ఉంటాను, అక్షింతలు తింటూ ఉంటాను పూజ జరిగేటప్పుడు. సో ఈ విషయం నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది, బికాజ్ నాకు మీరు తప్ప ఎవరున్నారా. సో మా అన్న తేటగాడు ఎట్లా అంటే, చిన్నప్పుడు నేను 9th క్లాస్లోనే ఎప్పుడో ఉండేటప్పుడు పానీపూరి తినేదానికి బయటికి పోతే అక్కడ ఒకటి నాకు పెన్ను గిఫ్ట్కి ఇచ్చినాడు. ఆ పెన్ను నేను తీసుకునేది మా అన్న చూసేసినాడు. చూసేసి ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పేసినాడు. మా అమ్మ ఫుల్ భయంకరమైన కోటింగ్ కొట్టింది అనుకుంటా మా అమ్మ నన్ను, నాకు గుర్తులేదు కానీ మా అమ్మ నన్ను కొట్టిందని, మా అన్న అంటే నాకు అలర్జీ వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇంకొక రోజు ఇంట్లో గేమ్స్ ఆడనివ్వట్లేదని చెప్పేసి ఏదో బుక్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి నెట్ సెంటర్లో పోయి కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నాను అనమాట. నాకు గేమ్స్ పిచ్చి, చిన్నప్పటి నుంచి గేమ్లు ఆడి పెరిగేదాన్ని. సో నెట్ సెంటర్ పోయి గేమ్లు ఆడుతూ ఉంటే మా అన్న వచ్చేసినాడు. వాడు ఎందుకు ఆ నెట్ సెంటర్కి వచ్చినాడు నాకు అర్థం కాలే. వాడు నా మీద నిఘా పెట్టేసి వచ్చినాడా లేకపోతే ఏమా అని తెలీదు. ఇంటికి పోయి చెప్తున్నాడు, మా అమ్మ కొట్టింది చూడు నన్ను ఆ రోజు, బాబా నీ కొడుకే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం లేదు, నేను ఇంట్లో వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చేసిన. నాకు మా అన్నకి ఒక సీక్రెట్ ఏదైనా చెప్తే ఎత్తుకొని ఇంట్లో చెప్పేసి ఉంటాడు. ఫస్ట్ ఏదైనా షేర్ చేసుకుందాం, రే చింటూ ఈరోజు నా వల్ల అవ్వట్లేదు. చింటూ మా అన్న పేరు, నేను గీతు, వాడు చింటూ నా వల్ల అవ్వట్లేదురా ఈరోజు, అరే నాకు బాధగా ఉందిరా, ఇంట్లో ఎవరికి చెప్పద్దురా అని చెప్పేసి అట్లా ఊరికే వాష్రూమ్ పోయేసి వచ్చుంటా. ఈ లోపల మా అమ్మ ఫోన్, మా నాయన ఫోన్. ఎందుకు నన్ను బాధపడుతున్నావు అంట, ఏదో అన్నావంట, చింటూ గారితో చెప్పావంట, అన్నతో చెప్పాడు. చెప్పొద్దు అన్నాను కదరా అంటే, మమ్మీతో చెప్పు, మమ్మీ నీకు మంచి సలహాలు ఇస్తుంది, అది ఎలా సలహాలు ఇచ్చేది, నాకు సలహాలు, నేనేదో అన్న కదా అనేసి చెప్పుకుంటే మా అన్న ఏది పెట్టుకోడు స్వామి, లోపల ఏమీ పెట్టుకోడు. ఒకసారి ఇది మాత్రం ఇది ఘోరం, ఎంత ఘోరం అంటే ఎంత సీక్రెట్లు మాట్లాడుతానంటే నాకు మా అన్న ఫ్రెండ్ ఒకరి మీద క్రష్ ఉండేదన్నమాట. తనకు కూడా క్రష్ ఉండేది నా మీద. సో ఒకసారి ఏమైందంటే నేను చెప్పా మా అన్నకి చెప్తే ఏం చేసినాడు తెలుసా, వాడిని కొట్టున్నాడు. అప్పటి నుంచి వాడికి ఏం చెప్పేది, ఫ్రెండ్ అని కూడా చూడకూడదు, వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేసినాడు మా అన్న. క్రష్ అంటే కట్ చేసేది ఏంద్రా అని చెప్పేసి అప్పటి నుంచి మా అన్న చూడు, అక్క చెల్లెళ్ళు అందరు అట్టుంటే మా అన్న మాత్రం ఏదో రెబల్ డాన్ లాగా నన్ను ఎప్పుడు ఇరికిచ్చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఇంట్లో ఇరికిస్తూనే ఉంటాడు, ప్రతి విషయంలో ఇరికిస్తూనే ఉంటాడు. అట్లా నాకు గుర్తొచ్చింది, నన్ను ఎప్పుడైనా పిలిస్తే హౌస్లోకి, ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నేనేం చెప్పాలా, మా అన్నను కూడా నేను ఒకసారి దొరికిచ్చేస్తానులే. ఇంట్లో ఒక ఫోల్డర్ ఉండింది కంప్యూటర్లో, ఎంత తీటదాన్ని తెలుసా నేను, నాకు ఎంత హిడెన్ ఫైల్స్ పెట్టుకొని ఉన్నాడు. మనకు కొంచెం టెక్నాలజీ చాలా ఇదనమాట. సో మా అన్న హిడెన్ ఫైల్స్లో ఒక ఫోల్డర్ పెట్టుకుంటే వీడు నా గురించి అంత చాడీలు చెప్తుంటే నేను వాడికి ముందే వార్నింగ్ ఇస్తాను, అరే ఇంకోసారి నా గురించి చెప్పినావంటే నీది సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది, నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా అని చెప్పేసి అంటా ఉంటే వాడు వినలే. ఒకరోజు చెప్పేసినాడు ఇంట్లో, మళ్ళీ నా మీద ఒక కంప్లైంట్ చేసినాడు. నా మీద కంప్లైంట్ చేసిన వెంటనే మా ఇంట్లో వాళ్ళని పిలిచి, రండి మీకు చూపిస్తా వాడు ఏమేమి చేస్తున్నాడు తెలుసా అని చెప్పేసి ఇంట్లో హిడెన్ ఫైల్స్ ఉంటే దాన్ని అన్హైడ్ చేసేసి ఫోల్డర్ ఓపెన్ చేసి చూపించేసాం మా ఇంట్లో. ఎంత తీట పనులు చేస్తున్నాను తెలుసా. ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తే ఆ రోజు మా అన్నకు వచ్చింది చూడు కోటింగ్, నాకు హ్యాపీ అబ్బా సాయిరామ్ అనుకున్నా. వయసు వచ్చే ఆడపిల్ల ఉండే ఇంట్లో నువ్వు ఇట్లాంటి ఫోటోలు అంతా పెట్టుకుంటావా అని చెప్పేసి మా అన్నకి షంటింగ్ నాకు ఎంత హ్యాపీగా ఉండిందో ఆ రోజైతే. సో అట్లాంటివన్నీ చేస్తున్నాం. అన్నా చెల్లెళ్ళు నేను వేరే వాళ్ళ ఇంట్లో చూస్తుంటే మా బంధువులు ఎంత బాగుంటారు వాళ్ళు, మా అన్న చూడు ఇట్లాంటి తేట పనులన్నీ చేస్తూ ఉంటాడు, నేను అట్లాంటి తేట పనులు చేస్తున్నానులే అది. సో ఆ చిన్న బిడ్డను కూడా దివ్య భలే చూసుకునింది. దివ్య చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు అబ్బాయిలో మాట్లాడిన పాయింట్స్ కానీ ఇంకేదైనా కానీ. దట్ ఈస్ వెరీ క్యూట్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దట్ ఈస్ మై ఫ్యామిలీ వీక్. ఇది అసలు డైమండ్ లాగే ఉందా గైస్? ఈ రింగ్ బాగుందా చెప్పండి? మా ఫ్రెండ్స్ అందరూ బొమ్మల రింగ్, 5 రూపాయల రింగ్ ఉంటుంది కదా అట్లా ఉందన్నారు. 50,000 గైస్ ఈ రింగ్.
అట్లా లేదా? 50,000 డైమండ్స్, ఇది డైమండ్ రింగ్, అట్లా కనిపించట్లేదా? బాధగా ఉంది నాకు మాత్రం. మీరు ఎవరున్నారో చెప్పడానికి? ఇంకెవరు లేరు. గీత అక్క అన్నారంటే బ్లాక్, డైరెక్ట్ బ్లాక్. ఓన్లీ గీతు డార్లింగ్. ఓకే, అండ్ దట్ ఈస్ దిస్ గీతు డార్లింగ్ ఫర్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి వస్తాం. మీకు నాకు ఒపీనియన్స్ మ్యాచ్ అయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి వస్తాం. బై గెస్.